శేషయ్య అరెస్టులో కుట్ర దాగి ఉందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న శేషయ్యను గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకుని తానున్నానని ధైర్యం కల్పించారు. జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. వెంకట శేషయ్యను కుట్రపూరితంగా అరెస్టు చేశారని ఆరోపించారు. రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకు శేషయ్యను తప్పుడు ఆధారాలతో అరెస్టు చేయించారని మండిపడ్డారు. దీని వెనుక సోమిరెడ్డి హస్తం ఉందని విమర్శించారు. వెంకట శేషయ్య కుటుంబానికి పార్టీ పూర్తిస్థాయి అండగా ఉందని చెబుతూ న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సిఐ ఆర్ఐలను వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. నాకు బీపీ డౌన్ అయ్యి ఆయనకి హార్ట్ ప్రాబ్లం, ఆయనకి బాగా లేకుండా ఇద్దరం హాస్పిటల్కి పోయాం. మేము ఏ కాగితాలు ఇలా మేము ఇచ్చామని వాళ్ళు అవంతా అబద్ధం చెప్తాను. ఇద్దరం బీపీ పేషెంట్ బాగా లేక ఈ టెన్షన్లో మేము ఎప్పుడు ఇచ్చాము అన్ని పనులు చేసేవాడు మాకు వెంకటేశ్వర కావాలని ఇచ్చారు. కూడా చెప్తాను నేను ఆయన మంచివాడు కాబట్టి మాకు అన్ని చేసేదానికి ఆయన మాకు అన్ని సహాయాలు చేస్తాడు, అన్ని చేస్తాడు. ఊరో రామను తెలుసుకున్నాను, ఏ కోర్టులో ఏం తెలుసుకున్నా రామను అన్యాయంగా పెట్టారు. ఇప్పుడు ఎస్ఐ సిఐ దీంట్లో ఉన్నట్టుగా చెప్పారు. వాళ్ళు పాపం మేము ఇంట్లో లేమో మేమేం కాగితాలు ఇవ్వలేదని ప్రత్యక్షంగా మీడియా ముందే చెప్తున్నారు. కాబట్టి ఈ సిఐ దొంగ పనులు చేశాడా అంటే ఒక దొంగతనానికి చేసేటువంటి సిఐఏ దొంగతనాలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడితే ఎంతకన్నా దౌర్భాగ్యం ఉంది. అందుకే అడిగింది వాళ్ళిద్దరు ఉన్నారా ఇంట్లో, వాళ్ళిద్దరు ఏదైనా కాగితాలు ఇచ్చారా, ఇచ్చినప్పుడు ఆరే చూశాడా సంతకం పెట్టడానికి. దీని మీద సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. ఇది యథార్థం, ఇది వాస్తవం. దీన్ని బమ్మిని తిమ్మిని బమ్మిని చేయడానికి ఎన్ని రకాల కూడా రామను మా కాడిగా మాట్లాడతా ఎట్టయినా అదే మేము ఇచ్చినట్టుగా ఆయన చేతికి మీ సంతకం పెట్టినట్టుగా అసలు వాళ్ళు ఇంట్లో ఉన్నట్టుగా ఆరాయణ రామను దొంగ సాక్ష్యాలు పుట్టించి గందరగోళం చేస్తే సరిపోద్ది. ఆ శేషయ్య కుటుంబం అంచెలంచెలుగా ఎదగడాన్ని జీర్ణించుకోలేక పాపం నాకు బాధ ఒక మహిళని అడ్డపెట్టుకొని ఒక తప్పుడు కేసు బనాయించి ఈరోజు శేషయ్యని జైలు పాలు చేయడం. రాజకీయంగా ఉంటే ఎదుర్కోవాలి, ఏదన్నా ఉంటే పోరాడాలి, దాని మీద ఏదన్నా కేసులు ఉంటే కేసులు పెట్టాలి తప్ప ఏమీ లేకుండా తప్పుడు కేసు బనాయించి పెట్టాలని అనుకోవడం నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన, దుర్మార్గమైనటువంటి విషయం. అందులో భాగంగానే ఈరోజు జైల్లో శేషయ్యని కలవడానికి రావడం జరిగింది. ఎక్కడా కూడా శేషయ్య ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు. శేషయ్య ధైర్యమైనటువంటి వ్యక్తి, ఇక్కడ ధైర్యం కోల్పోయేటువంటి వ్యక్తి కాదు, ధైర్యంగా నిలబడగలిగినటువంటి వ్యక్తి. శేషయ్య మీద పదే సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి మీరు కేసులు పెడతారా లేదా అని అడుగుతున్నాడు. కాబట్టి దాని గురించి వీళ్ళు కేసు బనాయించారనేటువంటి ఒక్క మాటే చెప్పారు. స్వాధీన మహజర్నామా ఏదైతే ఉందో దీనికి సంబంధించి వీళ్ళిద్దరూ పాపం వాళ్ళకి సంబంధించినటువంటి పెంచలయ్య ఆ అమ్మాయికి అత్త మామ వీళ్ళ పేరుతో వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళు వెళ్ళి మోదిన పెంచలయ్య వెంకటమ్మలకు వెంకట శేషయ్య వాళ్ళ కోడలు శ్రావణి చేత సంతకాలు చేయించి ఇచ్చిన పత్రకాలు తీసుకున్నామని చెప్పగా పెంచలయ్య అంటే ఆయన వారి ఇంట్లోనికి వెళ్ళి 2 స్టాంపు డాక్యుమెంట్లు మరియు తెల్లగాయితాలు తెచ్చిచ్చారని రాశారు. ఇది అవాస్తవం అని చెప్పడానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. వాళ్ళిద్దరు ఇంట్లో లేరు అని చెప్తున్నారు. ఆమె ఆసుపత్రికి వెళ్ళాను అని చెప్తున్నారు. అటువంటిది పాపం ఆయన ఉన్నట్టుగా ఆయన ఇంట్లోకి వెళ్ళి డాక్యుమెంట్ తీసుకొచ్చినట్టుగా దాన్ని ధృవీకరిస్తే ఆర్ఏ సంతకం పెట్టాడు. అంటే సిఐ ఎంత తప్పు చేశాడు, ఆర్ఐ ఎంత తప్పు చేశాడు అనేటువంటి దానికి ఈ మహజర్నామా ఒక ఉదాహరణ కాదా? దీనికి సమాధానం చెప్పమంటున్నాను. నేను మరలా ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కూడా కోరేది దీని మీద విచారణ జరిపించండి. నేను ప్రత్యక్ష సాక్షిని. ఇది వాస్తవమో ఇది యథార్థం అని తేలితే నేను నా అంతటి నేనుగా మీరు ఏ కేసు నమోదు చేసినా సరే ఆ కేసుకు నేను ఎక్కడ మళ్ళీ మాట్లాడకుండా వాళ్ళు జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉంది. కాబట్టి మరలా చెప్తున్నా, నా సిఐని ఆర్ఐని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు. ఎస్పీ గారిని కూడా కలిసి కుటుంబ సభ్యులతో వినతి పత్రం ఇస్తాం. ఇదిగో ఈ విధంగా జరిగింది, ఈ విధంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి దానిలో ఏదన్నా అవకాశం ఉంటే మీరు విచారణ చేయించగలిగితే విచారణ చేయించటం, విచారణ లేకపోతే న్యాయస్థానం ద్వారానే విచారణ చేస్తాం. ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆధారం. మీరు ఆధారం లేదు అని మ్యాజిస్ట్రేట్ రిటర్న్ చేసిన తర్వాత తప్పుడు ఆధారాలతో మీరు శేషయ్యని జైలుకి పంపించారు.
అందుకని చెప్పేది ఈరోజు కూడా కుక్క వాగినట్టు వాగుతూ ఉన్నాడు తప్ప దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక పద్ధతి పాడు అనేటువంటిది లేకుండా మాట్లాడుతున్నాడు. నేను చెప్పేది నీకు ధైర్యం ఉంటే నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలగాలి. శాషయ్యకి, శాషయ్య కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేమందరం నాయకులు, కార్యకర్తలు అందరం అండదండలుగా ఉంటాం. ఆ కుటుంబానికి జరిగినటువంటి పాపం ఏదైతే అన్యాయం జరిగిందో దానికి నిలబడ్డదానికి ఈరోజు శాషయ్య కటకటాలు పాలయ్యాడు. పేదల పక్షపాతగా నిలబడేటువంటి వాటి శాషయ్య, పేదలకు అండగా నిలిచేటువంటి వాటి శాషయ్య. ఆ కుటుంబానికి పాపం బిడ్డను కోల్పోయినటువంటి కుటుంబం, ఆధారం లేనటువంటి వృద్ధ తల్లిదండ్రులు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి ఒక అక్రమ కేసు బనాయించారు. దానికి వాళ్ళే సాక్ష్యం, వాళ్ళే చెప్తున్నారు మా వల్ల శేషయ్య జైలు పాలయ్యాడని కన్నీరు మునీరు అవుతున్నారు.